ఏం చెప్పమంటారు? మనకు పెళ్లి జరగడం అబద్ధమని చెప్పు. మన పెళ్లి నిజం. మీరు నా మెళ్ళో కట్టిన ఈ తాళి నిజం. నేను మీ భార్యనన్న విషయం కూడా నిజం. అదేంటి రాధా అలా మాట్లాడుతున్నావు? నేను అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీదున్నాను. తాళి పడిన క్షణం నుంచి మీరే నా భర్త అని నమ్మాను. మీరు ఎప్పటికైనా మనసు మార్చుకుని నన్ను అర్థం చేసుకుంటారు అని ఎదురు చూస్తున్నాను. కానీ మీరు వేరే పెళ్లి చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోను. మీరు ఈ పెళ్లి చేసుకునేది ఖుషీ కోసమే కదా? అలాంటప్పుడు ఖుషీకి ఇష్టం లేని మనిషిని తన అమ్మగా ఎలా తీసుకొస్తారు? ఖుషీ, నీకు అమ్మగా నేను కావాలా, నందిని కావాలా? నాకు నువ్వే కావాలమ్మా, నువ్వే నా అమ్మవి. ఖుషీ! శ్యామ్ గారు, పాప మీదకి ఎందుకు అరుస్తున్నారు? తప్పు మీ వైపే ఉందని క్లియర్గా అర్థమవుతోంది. మీరు రాధని భారీగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. భవానీ గారు, మీరేం మాట్లాడరేంటి? మీరు లాయరే కదా, న్యాయం ఏంటో మీరే చెప్పండి. చట్ట ప్రకారం రాధే శ్యామ్కి భార్య. ఏ రకంగా చూసినా వాడికి భార్యగా ఉండే అర్హత రాధకి మాత్రమే ఉంది. ఆ మాటని నేనెంత చెప్పినా వాడు వినిపించుకోలేదు. విన్నారు కదా? ఇప్పటికైనా ఒప్పుకోండి. ఒప్పుకొని తీరాలి. నువ్వింత నీచంగా ఆలోచిస్తావని నేను ఊహించలేదు రాధా. అవసరమైతే నేను జైలుకైనా వెళ్తాను గాని నిన్ను మాత్రం భార్యగా యాక్సెప్ట్ చెయ్యను. మీరు జైలుకి వెళ్ళాలంటే నేను కేసు పెట్టాలి కదా. నేను కేసు పెట్టను. మిమ్మల్ని వేరే పెళ్లి చేసుకొనివ్వను. మీకు భార్యగా, ఖుషీకి అమ్మగా నేనే ఉండాలి, నేనే ఉంటాను. అదేంటమ్మా మమ్మల్ని పిలిచి ఇలా మాట్లాడుతున్నావు? మిమ్మల్ని మా వాళ్ళు తీసుకొచ్చారు. నేను నా భర్తతో కలిసి బతకాలి అనుకుంటున్నాను. ఆయన మీద కేసు పెట్టి నేనేం సాధిస్తాను? ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను. ఆయన ఎప్పటికైనా నన్ను, నా ప్రేమని అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. దయచేసి మీరు వెళ్ళండి. ఏంటి? ప్రేమ? దీన్ని ప్రేమంటారా? బలవంతంగా నా లైఫ్లోకి వచ్చి నన్ను నీ వైపుకు తిప్పుకోవాలని ఆలోచిస్తున్నావా? అది ఎప్పటికీ జరగదు. మీ గొడవ తేలేలా లేదు. ఎప్పుడో ఒకప్పుడు కేసు పెట్టేదాకా వచ్చేలాగే ఉంది. రాధా,
ఇతను మళ్ళీ ఇలా వాదించకూడదు అంటే నువ్వే ఇతని భార్యవని నీ దగ్గర అఫీషియల్ ప్రూఫ్ ఉండాలి. రిజిస్టర్లో అతను సైన్ చేశాడు కాబట్టి నువ్వు చేయి. సార్, పెళ్లి కూతురు పేరు రాధగా మార్చి తీసుకురండి. అలాగే సార్. రాధా వద్దు, వద్దు రాధా, ఇదిగో అమ్మా. సైన్ చేయొద్దు. ఇక్కడ సైన్ చేయండి. రాధా వద్దు, రాధా నా మాట విను, సైన్ చేయొద్దు. రాధా వద్దు చెప్తున్నా నేను. ఈ సంతకం పెట్టినందుకు నువ్వు జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవుతావు రాధా, గుర్తుపెట్టుకో. ఏంటండి మా ముందే బెదిరిస్తున్నారు? ఇప్పుడు తన అఫీషియల్గా మీ వైఫ్, మీరు అది గుర్తుపెట్టుకోండి. దండలు మార్చుకోండి. ఛ!